అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి చంద్రుడు అనుగ్రహం కొరకు కర్కాటక రాశి వారు క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. కర్కాటక రాశికి చెందిన కర్కాటక రాశి వారిపై చంద్రగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీనితో పాటు గురువారం, ఆదివారం కూడా వీరికి బాగా కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. కర్కాటక రాశికి చెందిన వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. వీలైనంత వరకు తెల్లని వస్త్రాలను ధరించాలి. తెలుపు రంగు వస్త్రాలను ధరించటం ద్వారా వీరికి మానసికంగా శాంతిని పొందగలరు. తెలుపు రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందినవారు ఎక్కువగా తెల్లని దుస్తులను అధిక ప్రాధాన్యమివ్వటం ఎంతో మేలు. తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తుంది. అలాగే నలుపు, నీలం, బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి. వీరికి నలుపు, నీలం రంగు వస్త్రాలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లు నాటి వాటిని సంరక్షించండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవ చేయటం ఎంతో మంచిది. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేయండి. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. మీకు పాలు త్రాగే అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాస్ లేదా కప్పులో పాలు త్రాగండి. వెండితో చేసిన కప్పులో పాలు త్రాగటం మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆసుపత్రిలో ఎవరికన్నా చికిత్స పొందుతున్న వారికి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులను మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు. రాగి, బెల్లం, గోధుమ మొదలైన సూర్యుడికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి. ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయటం వలన మీరు వివిధ సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు మరియు ఆచారాలలో చురుగ్గా పాల్గొనటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మీ చెడు కర్మలు త్వరగా తొలగిపోతాయి. మీ చెడు కర్మలు తొలగిపోతే వాటితో పాటు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి. మీ తల్లి చేతిలో నుండి ఒక చిన్న వెండి కాసు మరియు కొన్ని బియ్యం, ధాన్యాలు తీసుకుని తెల్లని రంగు వస్త్రంలో మూట కట్టి ఈ మూటను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట బలాన్ని మరింత పెంచుతుంది. అనేక విషయాలలో విజయం సాధించే అవకాశాలు మీకు మరింత పెరుగుతాయి. మీరు కనుక స్వగృహ నిర్మాణం చేపడితే ఇంటి ప్రవేశ ద్వారం క్రింద ఒక చిన్న సైజు వెండి ఇటుకను పాత పెట్టండి. అది మీరు కొనగలిగే చిన్న పరిమాణం వెండి ఇటుకను. ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని గణనీయంగా పెంచుతుంది. మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కొరకు నీటిని ఉంచండి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్టిలో నీటిని నింపి పెట్టండి.
అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి. మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు, కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది. కర్కాటక రాశికి చెందిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం కొరకు సోమవారం నాడు చిటికెన వేలికి వెండి ఉంగరంలో తెల్లటి ముత్యాన్ని ధరించాలని శాస్త్రం చెబుతుంది. సోమవారం నాడు శివునికి పాలు, పెరుగు, నెయ్యి సమర్పిస్తే చంద్రదోషం పోతుంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తే చంద్రదోషం పోతుంది. హనుమంతుణ్ణి పూజించిన అమావాస్య రోజున ఆలయానికి వెండిని దానం చేసిన చంద్రదోషం పోతుంది. చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు గోమాత యొక్క మూత్రం, పాలు, పెరుగు, పేడ, నెయ్యితో పాటు మంచి గంధాన్ని, స్ఫటికిని కలిపి ఆ నీళ్లలో వేసి నీటిని వేడి చేసి ఆ నీటితో స్నానం చేస్తే మీకున్న చంద్రదోషం పోతుంది. చంద్రుని అనుగ్రహం పొందడానికి సోమవారం పాలల్లో నల్ల నువ్వులను కలిపి శివలింగానికి రుద్రాభిషేకం చేయించండి. శివుడిని పూజించడం ద్వారా చంద్రునికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి, అనుగ్రహం లభిస్తుంది. సోమవారం చంద్రుని యొక్క అనుగ్రహం పొందడానికి గంగా జలాన్ని, పాలు, బియ్యం, పంచదారను వెండి పాత్రలో వేసి వాటితో సూర్యాస్త సమయం తర్వాత చంద్రునికి ఆర్ఘ్యం అర్పించండి. చంద్రుని అనుగ్రహం కోసం సోమవారం పాలు, బియ్యం, పాయసం తయారు చేసి పేదలకు, నిస్సహాయులకు ఆకలి తీర్చడానికి అందించండి. సోమవారం లేదా పౌర్ణమి రోజున పాలు, అన్నం, తెల్లని వస్త్రం, పంచదార, తెల్ల చందనం, పెరుగు దానం చేయటం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. పౌర్ణమి రోజున చంద్ర భగవానుడిని దర్శించి వెన్నెల వెలుగులో కూర్చుని చంద్రుని యొక్క మంత్రాన్ని జపించండి. చంద్రుని అనుగ్రహం కొరకు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి సోమవారం 11 సార్లు పఠించండి. చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారు సోమవారం రోజులలో శివాలయాలు, పుణ్యక్షేత్రాలను దర్శించి పార్వతీదేవి అమ్మవారిని, శివుణ్ణి పూజించాలి. శివునికి అభిషేకాలు చేయాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి చంద్రుని అనుగ్రహం కొరకు, అనుకూలత కొరకు ప్రార్థించండి. శివుడు మరియు పార్వతీదేవి అమ్మవారి యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. సోమవారం రోజున నియమంగా ఉండాలి. సోమవారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు. చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత దీపధూప నైవేద్యాలతో మీ ఇంటి డాబాపై ప్రత్యక్షంగా చంద్రుణ్ణి పూజించాలి. పాలు, పంచదార, బియ్యంతో చేసిన పాయసాన్ని చంద్రునికి నివేదించి చంద్రకిరణాలు పడిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత పార్వతీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించాలి. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. మాతృమూర్తిని మరియు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించాలి. వారికి సేవలు చేయాలి. పాలు, మజ్జిగ వంటివి పేదలకు, పిల్లలకు పంపిణీ చేస్తే చాలా మంచిది. బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను, బియ్యం, పాలు, చక్కెరతో చేసి తీపి పదార్థాలను పేదలకు, పిల్లలకు పంపిణీ చేయండి. బియ్యమును నీటిలో నానబెట్టి గోవులకు తినిపిస్తే చాలా మంచిది. చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న సోమవారాలలో, పౌర్ణమి తిథులలో బియ్యం, ముత్యములు, తెల్లని వస్త్రం, నెయ్యితో నింపిన కలశం వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు పైన తెలిపిన పరిహారాలలో మీ సౌలభ్యం ప్రకారం మీకు వీలున్న వాటిని క్రమం తప్పకుండా ఆచరించండి. ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.